కడప జిల్లాలో పలువురు టీడీపీ నేతలకు పార్టీ పదవులు ఊస్టింగ్. రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డికి చంద్రబాబు బిగ్ షాక్. శ్రీనివాసరెడ్డికి డిమోషన్, హరిప్రసాద్ కు ముక్తియార్ కు పెద్దపీట. టీడీపీ రాష్ట్ర కార్యవర్గం నుంచి పుత్తా నరసింహారెడ్డి, సీఎం సురేష్, నంద్యాల కొండారెడ్డి, మల్లేల లింగారెడ్డి, రమణారెడ్డిలు అవుట్. తాజాగా ప్రకటించిన నూతన కమిటీల్లో జిల్లాలో పెద్ద ప్రకంపనలు సృష్టించింది. టీడీపీ అధినేత వ్యూహమేంటి? 2029 ఎన్నికల నారా లోకేష్ టీం ఇదేనా? ఇంతకీ కడప టీడీపీలో ఏం జరుగుతోంది? 2 తెలుగు రాష్ట్రాల్లో కడప జిల్లాకు ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. 2024 ఎన్నికల్లో జిల్లాలో టీడీపీ బంపర్ మెజార్టీతో విజయం సాధించింది. గత వారంలో నారా లోకేష్ కడప ఎమ్మెల్యేలకు క్లాస్ పీకిన సంగతి మరొక ముందే తాజాగా ప్రకటించిన టీడీపీ కమిటీల్లో జిల్లా నేతలకు మరో బిగ్ షాక్ తగిలింది. జిల్లా టీడీపీలో రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి గురించి పరిచయం అక్కర్లేదు. పార్టీ అధికారంలో లేకపోయినా సరే జిల్లాలో క్యాడర్కు అండగా నిలిచిన నేత. గత ఎన్నికల్లో తన సతీమణి మాధవిరెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించుకున్నారు. దాంతో జిల్లాలో శ్రీనివాసరెడ్డి హవా మరింత పెరిగింది. ఆయనకు పార్టీలో పొలిట్ బ్యూరో సభ్యత్వం ఉండేది. కానీ కొత్త కమిటీలో ఆయన పేరు కనిపించకపోవడం అందర్నీ షాక్కు గురిచేసింది. ఆయన్ను కేవలం జోనల్ స్థాయికి పరిమితం చేయడం వెనుక అధినేత చంద్రబాబు ఆలోచన ఏంటన్న ప్రశ్నలు జిల్లాలో వినిపిస్తున్నాయి. ఇక మరోవైపు ప్రొద్దుటూరు నియోజకవర్గంలోనూ చాలా మంది కీలక నేతలకు పార్టీ షాక్ ఇచ్చింది. మాజీ ఎమ్మెల్యే లింగారెడ్డి పార్టీలో సీనియర్ నేత. 2009లో జిల్లాలో గెలిచిన ఏకైక ఎమ్మెల్యే కూడా ఆయనే. కానీ రాను రాను పార్టీలో ఆయన పరిస్థితి మరింత దారుణంగా తయారవుతోంది. రాష్ట్ర ఉపాధ్యక్షులుగా లింగారెడ్డి ఉన్నారు. కానీ తాజా కమిటీలో ఆయన పేరు కనిపించకపోవడంతో టీడీపీలో లింగారెడ్డి శకం ముగిసిందన్న విమర్శలొస్తున్నాయి. మరీ ముఖ్యంగా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజురెడ్డి కుమారుడు నంద్యాల కొండారెడ్డి పరిస్థితి కూడా దారుణంగా ఉంది. ఈయనకు పార్టీలో రాష్ట్ర కార్యదర్శి సభ్యత్వం ఉండేది. కానీ తాజా కమిటీలో ఆయన పేరు లేదు. ఇక కమలాపురం నియోజకవర్గానికి చెందిన పుత్తా నరసింహారెడ్డి రాష్ట్ర ఉపాధ్యక్షులు సభ్యత్వం ఉండేది. కానీ తాజాగా ప్రకటించిన కమిటీలో ఆయన పేరు కూడా లేదు. దీంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇక మరోవైపు జమ్మలమడుగు నియోజకవర్గానికి చెందిన 2 కీలక నేతలకు టీడీపీ అధిష్టానం షాక్ ఇచ్చింది. ప్రస్తుత అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ నాయుడు సోదరుడు సీఎం సురేష్ నాయుడికి పార్టీలో రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సభ్యత్వం ఉండేది. కానీ తాజాగా ఆయన పేరు కూడా ప్రకటించిన కమిటీల్లో కనిపించకపోవడంతో ఆయన కూడా భారీగా షాక్ తిన్నారు. అదే నియోజకవర్గంలో రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న జంబాపురం రమణారెడ్డికి కూడా టీడీపీ అధిష్టానం షాక్ ఇచ్చింది. ఈ నియోజకవర్గంలో ఎస్సీ నేత బిర్రు గుర్రప్పకు రాష్ట్ర కమిటీలో అవకాశం దక్కింది. అయితే ఎవరూ ఊహించని విధంగా కడపకు చెందిన బొలిశెట్టి హరిప్రసాద్ కు, పులివెందుల నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్సీ రాంభూపాల్ రెడ్డిలకు టీడీపీ జాతీయ ఉపాధ్యక్షులుగా అవకాశం దక్కింది. అలాగే ప్రొద్దుటూరు నియోజకవర్గానికి చెందిన విఎస్ ముక్తియార్ కు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా చోటిచ్చారు. వీరి ముగ్గురికి సామాజిక సమీకరణాల్లో భాగంగానే పదవులు దక్కాయని తెలుగు తమ్ముళ్లంటున్నారు. అయితే ఇంపార్టెన్స్ ఇవ్వకపోవడానికి కారణం వాళ్ల మీద అసంతృప్తే అంటున్నారు తెలుగు తమ్ముళ్లు. అంతేకాకుండా అవినీతి ఆరోపణలతో పాటు పార్టీ కార్యక్రమాలు కూడా సరిగ్గా నిర్వహించకపోవడంతో వీళ్ళందరినీ పార్టీ పక్కన పెట్టిందంటున్నారు. మరోవైపు కొద్ది రోజుల క్రిందట నారా లోకేష్ జిల్లా ఎమ్మెల్యేలపై సీరియస్ అయిన విషయం తెలిసిందే. ప్రజా దర్బార్ లాంటి కార్యక్రమాలు నిర్వహించకపోవడంపై ఆయన చాలా సీరియస్ అయ్యారు. ఈ నేపథ్యంలోనే జిల్లాలో చాలా మంది సీనియర్ నేతలకు చెక్ పెట్టారన్న వార్తలొస్తున్నాయి. మరి 2029 ఎన్నికల లక్ష్యంగానే లోకేష్ తన టీంను రెడీ చేసుకుంటున్నారా? దీనిపై మీ కామెంట్ ఏంటి?